నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామీజీ గారు ఉన్నారు. మనకి ఫిలిం నగర్ అభయాంజనేయ టెంపుల్కి సంబంధించిన భూమి వివాదం తెలిసిందే. అసలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. తల్లి ఓ నిమిషమ్మా. గురుగారు, అసలు ఈ భూ వివాదం ఎప్పుడు మొదలైంది, అసలు ఏంటి, ఎందుకని ఇప్పటి వరకు కూడా ఆ సమస్య అనేది సాల్వ్ అవ్వడం లేదు? జై హనుమాన్. 2021 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు నేను ఫిలిం నగర్ అభయాంజనేయ స్వామి యొక్క దేవస్థానం ఏదైతే గుట్ట మీద ఉన్న చిన్న ఆలయం ఉందో ఆ ఆలయాన్ని సందర్శన కోసం రమ్మని ఆహ్వానం పలికారు. అప్పుడు మొట్టమొదటిసారిగా మీడియా ఛానల్ వారికి నేను సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక నెల గడిచింది. ఇంకా ఏమీ పరిష్కార రూపంలో రాకపోయేసరికి విశ్వధర్మ పరిరక్షణ వేదిక పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులు ఈ 2 రాష్ట్రాల్లో సుమారుగా 153 స్వామీజీలతో ఉన్న కమిటీ అదండి. ఈ కమిటీ ద్వారా మేము 21 మంది స్వామీజీలు మీటింగ్ పెట్టుకుని ఈ విషయాన్ని మనం పరిష్కారం దిశగా వెళ్దామని చెప్పేసి 21 మంది పీఠాధిపతుల యొక్క నిర్ణయం ఉండేది. శివస్వామి యొక్క నిర్ణయం దీంట్లో ఏమి ఉండదండి. అందరం కలిసి అక్కడికి మరలా మేము రావటము, అప్పుడు స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని అరెస్ట్ చేసి గోషామల్ స్టేడియంలో మమ్మల్ని కూర్చోబెట్టారు. ఆ తర్వాత సమయం గడుస్తోంది, ఇక ఎటువంటి సత్ఫలితాలు రావట్లా. అప్పుడు నేను ఆమర నిరాదీక్షకి పిలిపించామండి. మా స్వామీలందరూ కూడా ఏకగ్రంగా దాన్ని ఆమోదించారు. ఆ పిలిపివ్వగానే వేలాది మంది హిందూ సంఘ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి రావటము, పరిస్థితి ఉద్రిక్తంగా మారేసరికి ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో సుధాకర్ రెడ్డి గారు రేపు ఉదయం మేము వస్తున్నామని చెప్పి కబురు చేశారు. మేము ఆ రాత్రి అంతా కూడా నిరాదీక్షలోనే, అక్కడ కరెంట్ లేదు, వసతులు లేవు, నీరు కూడా లేకపోయేసరికి అవి బాటిల్స్ రూపంలో తెచ్చుకుని మేము అలా ఉన్నాం. ఎలాగైతే త్యాగదనులుగా ఉండే స్వామీజీలం కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏం కలగలేదు. ఇక ఉదయము ఇదంతా గోషంలో లోపల కూర్చోబెట్టారు కాబట్టి బయటకు ఉంటే బాగుంటుందని చెప్పి మేము కొంచెం బయటకు వచ్చి కూర్చున్నాం. ఇక మరింతగా అది ఉద్రిక్తంగా మారింది. అప్పుడు ఉదయము ఆ సుధాకర్ రెడ్డి గారు ఏదైతే బిల్డర్స్ ఉన్నారో ఆ టీం రావడం జరిగింది. మేము వారితో మాట్లాడుతూ, అయ్యా అక్కడ ఎకరాల భూమి మీకు ఉన్నదని చెప్పి మాకు తెలిసింది. మీరు ఇచ్చేది అభయాంజనేయ స్వామి వారికే, ఏ వ్యక్తికి కాదు, ఏ ట్రస్ట్కి కాదు. అలాగే కమ్యూనిటీ కింద కొంత ప్లేస్ తీయాలి కాబట్టి మీరే ఊరికే ఇవ్వట్లేదు. ఆ కమ్యూనిటీ ప్లేస్ ఏదో చక్కగా మీరు కేటాయించినా సరే ఓ చక్కటి దేవాలయం ఏర్పాటు చేసుకోవచ్చు అన్నప్పుడు ఇక పూజ స్వామీజీలు అడిగేసరికి వారు కాదనలేక 2000 గజాల స్థలాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా విశ్వధర్మ పరిరక్షణ పేరుతో రాసుకోండి అన్నారు. అప్పుడు అందులో స్టాంప్ వేయడం జరిగింది సుధాకర్ రెడ్డి గారు అని అనేసి అంటున్నారు. మరి ఒకవేళ స్టాంప్ వేసి ఉంటే కనుక ఎందుకని దాన్ని ఇంకా ఆమోదంలోకి తీసుకురారు? అదే వివరణ చెప్తున్నా తల్లి. వారు రాసుకోమన్నారు. అప్పుడు మేమన్నాము, ఇలా ఒక సంస్థ పేరు ఒక ట్రస్ట్ పేరుతో రాయటం కుదరదండి. విశ్వ హిందూ పరిషత్తు విశ్వధర్మ పరిషత్తు ఊరికే పెద్దరికం వహిస్తాయి, పెద్దరికంగా మేము ఉంటాం. ఆస్తి అభయాంజనేయ స్వామి పేరుతో రాయండి. స్థానిక బస్తీ వాళ్ళు ఒక కమిటీ వేసుకుని నిర్వహణ చేసుకుంటారు. ఇది చక్కటి విధానం అని చెప్పి ప్రకటించాం. అయితే వాళ్ళు దానికి మాకు కండిషన్ అన్నారు, ఏంటంటే మా సంస్థ పేరు పెట్టుకుంటాం దేవాలయం దగ్గర అన్నారు. అయ్యో పెట్టుకోండి, దానికి తప్పే ఉందని మాకు అభ్యంతరం లేదన్న. అయితే అన్న 18 బస్తీలు ఉన్నాయి కదండి, వాళ్ళందరూ కూడా చిన్న వారిని విన్నాం మేము. వారు దేవాలయం కట్టుకునే పరిస్థితి లేదు. ఆ దేవాలయ నిర్మాణము మరి దేవాలయ నిర్మాణం కోసము ఒక చిన్న మినీ కళ్యాణ మండపం లాంటిది కట్టండి, ఒక ఆఫీస్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయండి, గోశాల ఒకటి ఏర్పాటు చేయండి అనగానే దానికి వారు అంగీకరిస్తూ మొట్టమొదటిగా వారు ఒక వైట్ పేపర్ మీద రాసిచ్చారు. ఏమని? మేము అడిగాం, పిన్ పాయింట్ దగ్గరే కావాలి, ఎక్కడైతే దేవాలయం గుట్ట మీద ఉందో ఆ పిన్ పాయింట్ చూసి అక్కడే కావాలనో అక్కడే ఇస్తానో వాళ్ళు వాగ్దానం చేశారు. ఇక ఆ తర్వాత మరుసటి రోజు అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్థానికులు వచ్చారు. స్వామీజీ ఇది గ్రేడెడ్ కమ్యూనిటీ, అక్కడ పెద్ద పెద్ద భవంతులు నిర్మాణం చేస్తున్నారు వాళ్ళు అంట. మరి అక్కడ వారు నిర్మాణం చేస్తే ఆలయం లోపల మమ్మల్ని లోపలికి రానివారు, సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు మేము ఆలయం వచ్చినా మాకు కాకుండా పోతుంది కాబట్టి మాకు ఆలయాన్ని ఒక పక్కగా ఇచ్చి ఏర్పాటు చేయించండి అన్నారు. అప్పుడు ఎమ్మెల్యే గారు దానా నాగేంద్ర గారు, ఈ సుధాకర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు, బస్తీ వాళ్ళు 450 మంది మళ్ళీ కూర్చున్నామండి. మళ్ళీ కనుక తర్జన జరిగినాయి. అప్పుడు వాళ్ళు అన్నారు, సైడ్గా ఇవ్వాలంటే మాకు కొంచెం టైం కావాలన్నారు. దేనికని అన్నాం.
రోడ్డు వైడింగ్లో మా భూమి ప్రభుత్వం తీసుకుంది, ఆ పక్కన ఇంకో భూమి ఉంది, అది ప్రభుత్వం అందే, అది మాకు ఇస్తానన్నారు. కావున మా సమయం ఇస్తే అక్కడ ఆ భూమిని మేము తీసుకుని అక్కడ ఆలయ నిర్మాణం చేసి అన్ని ఏర్పాట్లతో మీకు అందజేస్తా ఉన్నారు. ఆ భూమి ఎంత ఉండొచ్చండి దాదాపుగా? మొత్తం 2000 ఎకరాలమ్మా, 2000 గజాలు, 2000 గజాలు. అయితే అప్పుడు వాళ్ళు అన్నారు, సరే ఈ పిన్ పాయింట్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇంకేమైనా పెంచుతారా అని చెప్పి అడిగాం. అప్పుడు వారు అన్నారు, పక్కన ఇంకో 750 గజాల మొక్క ఒకటి ఉందండి, మరి రోడ్డు మా దాంట్లోనే వచ్చింది, మొత్తం బిల్డింగులు మా దాంట్లో ఉన్నాయి కాబట్టి అది ఉపయోగం ఉంచుకోరు, దాంట్లో ఒక వ్యాయామశాల అనేది గోశాల కానీ దాంట్లో పెట్టుకోండి, 2000 గజాల్లో చక్కగా ఆలయము చిన్న కళ్యాణ మండపం ఆఫీస్ చక్కగా సరిపోతుందని వాళ్ళు సజెషన్ ఇచ్చారు. అయితే అది కాగితం మీద రాసివ్వండి అన్నాం. అప్పుడు 100 రూపాయల స్టాంప్ మీద అందరూ రాసి సంతకాలు పెట్టి ఆ రెండో పేపర్ని వాళ్ళు అందజేయడం జరిగిందండి. ఆ తర్వాత నిదానంగా వర్క్ స్టార్ట్ చేశారు, ఆలయ నిర్మాణం చేస్తూ వచ్చారు, ఆలయం అయిపోయింది. ఇప్పుడు మేము అడిగాం, మరి ఆలయం పూర్తయింది కదా ప్రతిష్ట అన్నాం. అయ్యో తప్పకుండా చేద్దామని అన్నారు. దాన్ని అలా అలా కొంచెం గడిపారు అలాగా. ఇప్పుడు మళ్ళీ మొన్న ముహూర్తాలు మళ్ళీ అధిక మాసం వెళ్ళిపోయింది, ముహూర్తాలు వస్తున్నాయి, మళ్ళీ చేయమనగానే చేస్తూ ఉన్నారు. మరి కాగితాలు కావాలని కదండి అన్నాం. ఒకసారి ముందు మీరు దేవాలయం చూసుకోండి అన్నారు. అప్పుడు మళ్ళీ దేవాలయం దగ్గర వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏ బస్తీ వాళ్ళు అప్పుడు వచ్చే 450 మందిలో కొంతమంది 15 మంది ప్రముఖులు ఉన్నారు. దాంట్లో ఆ ప్రముఖులందరూ మరి ఎలా చల్లా చెదురయ్యారు, మరి ఆ భగవంతుడు తెలియరు. ఒక 6 మాత్రం మిగిలారండి. వాళ్ళు ఆ 6 ఏమంటారు, ఆలయ ప్రతిష్ఠ చేసేద్దామంటారు. మరి స్వామివారి పేరుతో ప్రతిష్ఠకి మరి రాశారన్న ఆస్తిని అంటే అవన్నీ మాకు అక్కలేదని గుడి వచ్చేసింది మా చాలా అంటున్నారు. ఇదేంటి మొన్నటి వరకు ఒక రకంగా మాట్లాడారు, ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నారని చెప్పి మా స్వామిల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారో మనం వారిని ఏమి అనుకోకూడదు అని చెప్పేసి రణిత్ రెడ్డి గారిని కలిసాం. ఇంటికి వెళ్ళి, అయ్యా మరి పరిస్థితి ఇది, ఈ ఆస్తి మీదని చెప్పి మాకు తెలిసింది కాబట్టి మీరు అప్పుడు ఇచ్చిన మాట సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, మా మేనేజర్ గారు ఆఫీస్కి వెళ్తే అసిస్టెంట్లు మాట్లాడతారని చెప్పి ఆయన ఇంతవరకు దొరకలేదు, ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు చేసినా దొరకట్లేదు, గత 6 నెలల మట్టి. కావున మీ దగ్గర రావచ్చాం, మరి ఇప్పటికైనా సోమవారం రాసి సోమవారికి ఇస్తారా అనగానే అది ఎండోమెంట్ ఉందండి, వాళ్ళు ఇస్తారు, నేను ఎండోమెంట్ కమిషనర్ గారితో మాట్లాడతాను, మీరు వెళ్ళిపోండి అన్నారు ఆయన. ఒకరోజు టైం అడిగారు, మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేశాం, మళ్ళీ అదే మాట చెప్పారు, ఇక తప్పదు ఉద్యమానికి శ్రీకారం చుట్టకపోతే అని చెప్పేసి. అప్పుడు నిన్న పీఠాధిపతులు మఠాధిపతులు హిందూ సంఘాలు కొన్ని కలిసి మరి అక్కడ ఒక నిర్ణయం తీసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వారి ఇంటి దగ్గర బైఠాయించి కొంతసేపు నిరసన తెలియపరిచాం. ఎట్టి పరిస్థితుల్లో అభయాంజనేయ స్వామి 2750 గజాల స్థలం ఖచ్చితంగా స్వామివారి పేరుతో ఉండాలి అని చెప్పేసి నిర్ణయించాం. అలాగే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రకరకాలుగా మరి అది రాజకీయ కారణాలు ఏవి ఉన్నాయండి. ఆ కారణాల్లో మరి పాడుకున్నారంటారు, పాడుకోకుండా తీసుకున్నారంటారు, టెండర్లు వచ్చినాయి అంటారు, టెండర్లకు రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అక్కడ. అయితే ఈ దేవాలయం కేంద్రంగా దున్నపోతులు, పందులు, తిమింగలాలు, ఇలాంటి మొసళ్ళు ఎవరికి అందిన డబ్బు వారు తీసుకున్నట్టుగా వింటున్నాం వినికిడి. అక్కడికి ఏదైతే ఈ కార్యక్రమంలో ఉన్నానో నా మీద కూడా నింద వేయడానికి ప్రయత్నం చేశారండి, నా మీద కూడా నింద వేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ కార్యక్రమంలో 2 వ్యక్తులు నన్ను బెదిరించారండి. ఆ రోజు ఆ ఫిలిం నగర్ వెళ్ళినప్పుడు ఒక అధ్యక్షులు వారు, ఒక సంస్థకు అధ్యక్షులు వారు ఒకసారి మాట్లాడదాం రండి అంటే అందరి ముందే మాట్లాడమన్నా. లేదు నేను పెద్ద హిందూ సంస్థ కాబట్టి నువ్వు రావాల్సిందే పిలిస్తే అన్నారు. సరే వెళ్ళాం, కారులో కూర్చున్నాం. ఇంతలో వెనకాల ఒక ఆయన కూర్చున్నారు. ఆయన అన్నారు, ఏమయ్యా స్వామి ఏంటి మీడియాకి చెప్పేస్తున్నావు, ఇది అయిపోయిందని 5,700 గజాలు మాకు ఇస్తా అన్నారు, పక్కన మేము మాట్లాడుకున్నాం లంచంగా, నువ్వు కనుక ఒప్పుకున్నావు అంటే కనుక ఏం జరుగుతుందో తెలుసా నీకు అని బెదిరించాడు. నేను నీ పేరు ఏం పేరు అన్నా, గోపాల్ అన్నాడు. సరే ఇంతలో ఆ అధ్యక్షుల వారు లోపలికి ఎక్కారు. నేను అన్నా, ఏంటండి ఈ బెదిరింపులు, స్వామీజీలు కూడా బెదిరించే వ్యవస్థ తయారైన ఇక్కడ, మేము అప్పుడప్పుడు వింటూ ఉంటాము, భాగ్యనగర్ పరిసర ప్రాంతాల్లో ఒక ప్లాట్ 2-3 అమ్మేసుకుంటారు, ఖాళీ స్థలం ఉంటే గోండాల రోడ్డు చొరబడిపోయి సెటిల్మెంట్ చేస్తున్నట్టు వింటూ ఉంటాము, కాబట్టి ఇక్కడ ఆఖరికి పీఠాధిపతుల మీద బెదిరించే స్థాయికి వచ్చారా అంటే లేదు మాకు వాళ్ళు ఇస్తా అన్నారు, నువ్వు కనుక ఈ 2000 గజాలు కనుక ఒప్పేసుకుంటే మాకు 5,700 గజాలు ఆస్తి పోతుంది అని చెప్పేసి అన్నారు. ఇక ఆయన నేను ఒప్పుకొని బయటకు వచ్చి ఇంటి దొంగలు ఉన్నారు బాగా అని గట్టిగా అరిసి వచ్చానండి. ఇక అమ్మటే సోషల్ మీడియాలో తను చాలా బలమైన వ్యక్తి శివస్వామి నా మీద అనేక ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే చాలా ఓపిక్గా ఎక్కడ కూడా, ఎందుకంటే ఆయన ఏమన్నాడు, స్వాములు ఎలా గుడి కట్టి ప్రతిష్ఠ చేస్తారో మేము చూస్తామని ఛాలెంజ్ చేశారు. ఆ విషయం మీద నాకు కోపం వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఆలయం అయ్యి ప్రతిష్ఠ అయ్యే వరకు కూడా మౌనంగా ఉండాల్సిందని చెప్పేసి ఎవరు ఎన్ని రకాలుగా అన్నా కూడా మౌనంగానే ఓర్పుతో ఓపికతో సహనంతో ఉన్నాం. ఎందుకంటే మేమంతా చక్కటి పుట్టుక పుట్టాం,
సనాతన హిందూ ధర్మంలో ఉన్నాం. గొప్ప క్షేత్రానికి నిత్య శివలింగ ప్రతిష్ఠ చేస్తుంటాను నేను. అసత్యం అనేది మాకు తెలియదు. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత మా ట్రస్ట్ పేరే. దానికి ఉన్న అపారమైన గుడ్ విల్ అందరికీ తెలుసు. అలాగే మా మఠపీఠ ఆశ్రమతులకు అధ్యక్షుడిగా 2 రాష్ట్రాల్లో కలిపి నేను ఉన్నాను. అలాగే కొన్ని సంస్థలు ఉన్నాయి, స్వామీల సంస్థలు ఇంకా 2-3 ఉన్నాయండి. అదొక సంస్థ, దాంట్లో మేము ఉన్నాను. మా అందరూ 42 మంది పీఠాపతులు నాతో పనిచేస్తుంటారు, అందరూ సహకరిస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎవరు మాట్లాడితే వారు డబ్బు పంజారం. అంత డబ్బు పంజారం చేయాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు వచ్చింది? నేను బిల్లర్స్ని అడుగుతున్నానండి. ఏమండి, నేను అన్నాను రవీంద్ర గారు ఇంటికి వెళ్ళినప్పుడు నా మీద ఆరోపణలు వచ్చినాయండి, దానికి సమాధానం ఏం చెప్తారు మీరు అన్న. అయితే ఒకసారి ఎవరైతే ఒక అధ్యక్షుడు నా మీద నింద వేశారో అప్పుడు నేను 18 మంది బస్తీ వారిని, ఆ ప్రముఖుల్ని కొంతమందిని కూర్చోబెట్టి ఆ ఓనర్ని పిలిపించామండి. వారు ఢిల్లీ నుంచి ఓనర్స్ వచ్చారు. అప్పుడు ఎవరైతే ఇక్కడ ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చున్నామో ఆయన ముందున్నారు, ఈ శివస్వామి వారితో మేము ఇప్పుడే చూడటమండి, ఆ వ్యక్తికి ₹1,00,00,000 ఇచ్చామండి. ఇప్పుడు ఏదైతే ఒక పార్టీలో ఉండి ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేశాడు ఫిలిం నగర్లో, ఒక లంచగొండి దుర్మార్గుడు, వాడు ₹1,00,00,000 తీసుకున్నాడు. అలాగే ఒక హిందూ సంఘానికి కన్వీనర్గా పనిచేస్తున్నాడు ఒకడు ఎదవ, వాడు 20 లక్షలు తీసుకున్నాడు. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆ ఓనర్ చెప్పారు ఆ పెద్ద మనిషి దగ్గర, వీళ్ళందరికీ ఇచ్చామండి అని. ఎప్పుడైతే అది ఫిలిం నగర్ ఫిలిం నగర్లో ఉన్న 18 బస్తీలు ఉన్న అక్కడున్న వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు మా ముందే వాళ్ళు చెప్పారని చెప్పిన రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. కాబట్టి ఇట్లాగా దుర్మార్గాన్ని చేస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ అంత డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు? మీలో ఏమైనా లోపం ఉందా? మీ కట్టుబడులు ఏమైనా లోపం ఉందా? మీ బిల్డింగ్లో ఏమైనా లోపం ఉందా? మీ భూముల్లో కొనుగోలు ఏమైనా లోపం ఉందా? ఎవరికెవరికి ప్రభుత్వంలో లంచాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు మీరు అనే విషయాన్ని మొత్తం బయటకు తీస్తే వెనకాల ఎవరెవరైతే ఉన్నారో, ఎందుకంటే వేల కోట్ల రూపాయల ఆస్తి అండి అది. కాబట్టి మీ ఆస్తి సంరక్షణ కోసం దేవుడిని అడ్డు పెట్టుకుంటారా? దేవుడికి ఇవ్వాల్సిన భూమిని ఇవ్వకుండా మళ్ళీ నాటకాలు ఆడతారా? దానికోసం మళ్ళీ ఏదో రకంగా చెప్తారా? పొలిటీషియన్స్ కూడా ఎవరైనా ఎంటర్ అయ్యి ఉన్నారంటారా? ఖచ్చితంగా మా వరకు తెలిసిన ప్రకారం పొలిటీషియన్స్ హస్తం ఉందండి, అప్పటి రాజకీయ నాయకుల హస్తం ఉందండి. ఇక దీంట్లో తినని వాళ్ళు లేరు, ఎవరికి అందిన డబ్బు వారు తిన్నారు. అన్నిదా భావించబాగండి, దాంట్లో మీడియా మిత్రులు కూడా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కూడా ఉందండి. ఎవరు అందింది వారు తీసుకున్నారు అక్కడ. ఖచ్చితంగా దీని కనుక కరెక్ట్గా కనుక ఇప్పుడున్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక కమిటీ వేయండి. ఖచ్చితంగా కనుక అప్పుడున్న వాళ్ళు ఎవరైతే ఈ లంచగొండితనానికి అలవాటు పడిపోయి డబ్బులు తిన్నారో అసలు ఈ సంస్థ ఏంటి, ఆ సుధాకర్ రెడ్డి గారి వ్యవస్థ ఏంటి, ఆ సంస్థ ఏంటి, ఇది ఎలా వచ్చింది, అంత భూమి వీళ్ళకి ఎలా చెందింది, ఎలా గుట్టని ఆ పెద్ద గుట్టని ఎలా తీయగలిగారు, అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా దేవాలయాన్ని పడగొట్టే హక్కు వీళ్ళకి ఎక్కడ ఇచ్చారు? అసలు ఒక దేవాలయం పడగొట్టాలంటే ప్రభుత్వం కూడా కోర్టు నుంచి తీసుకోవాలి. అటువంటిది ఒక ప్రైవేట్ సంస్థ ఒక దేవాలయం ఎలా కూల్చివేశారు? అదే మేము ఇప్పుడు వాదన చేశాం. దానికి అనేక రకాలుగా ఉద్యమం చేసిన అనేక రకాలుగా మాట్లాడితే అందరూ కూడా శాంతి 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 అనుకుని మేము అడిగింది ఒకటే, స్వామివారి పేరుతో రాయని చాలని. కాబట్టి ఇప్పటికి కూడా అండి, మొన్న నేను దేవాలయం దగ్గర వెళ్దాం అనుకున్నా, మీ మీడియా నుంచి ఒక క్రైమ్ రిపోర్టర్ గారు ఒక తల్లి ఫోన్ చేశారు, స్వామీజీ 20వ తారీఖు వెళ్తున్నారు అక్కడ చూడటాకన్నారు. అవును వెళ్తున్నా అన్న. ఎలా బాగా అన్నారు? ఏ అన్న, ఏదైతే ₹1,00,00,000 డబ్బు తిన్నారో ఒక సంస్థ అధ్యక్షులు వారు గుంటూరు నుంచి సుపారీ ఇచ్చి 6గురికి మీ మీద హత్యా ప్రయత్నానికి ప్రయత్నిస్తున్నారు. నాకు వాళ్ళే ఎందుకంటే దాంట్లో ఇతను మాట్లాడిన వ్యక్తి నన్ను అక్క అని పిలుస్తాడు, అతను చెప్పాడు ఇలా జరుగుతుందని చెప్పేసి అంటే ఏమంటే ఆమె వెళ్ళొద్దంటే ఆ రోజు మేము ఆగిపోయామండి వెళ్ళకుండా. అసలు ఇది వెనక ఎటుపోతుంది ఈ వ్యవస్థ ఏంటి అసలు గోల? ఆ గుడి దరిదాపుల్లోకి కానీ ఆ ఏరియాకి కూడా రావడానికి లేకుండా చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఆమె సీనియర్ క్రైమ్ రిపోర్టర్, ఆ తల్లి పేరు చెప్పనండి, సీనియర్ క్రైమ్ రిపోర్టర్, 25 సంవత్సరాల సీనియారిటీ ఉన్న తల్లి అండి. ఆమెకు ఒక చక్కటి యూట్యూబ్ ఛానల్ ఉంది, వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అసత్యం పలకాల్సిన అవసరం లేదు. అప్పుడు మా పీడాబదులు చెప్పాను ఇలాగ కూడా నిర్ణయిస్తానంటే అప్పుడు వీళ్ళందరికీ కోపం వచ్చి దీన్ని తేల్చుకోవాల్సిందే అని చెప్పేసి నిన్న ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం. అదే రంజిత్ రెడ్డి గారు మేము స్వామివారి పేరుతో రాయించేస్తామన్నాను. మేము ఎక్కడికి వెళ్ళాం, స్వామి ఆ కాగితాలు మాకే వద్దు, ఎవరికే వద్దు, హిందూ సమాజం చూపించండి, ఇదిగోండి అభయాంశం ట్రస్ట్ వేస్తాము, ఆ ట్రస్ట్ పేరుతోనే రాస్తామని చెప్పి చూపించండి, మా పని అయిపోయినట్టే, మాకు ఇంక అంతకన్నా సంబంధం లేదన్నాం. కాకపోతే ఆ 2,250 గజాలు వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. మేము అక్కడ ఇచ్చింది అక్కడ కట్టాము గుడి, దాంట్లో ఏది ఉంటే అది చేస్తారు అంతవరకే అని చెప్పేసి మేము అన్నాం, అయ్యా మీకు ఇష్టమైతే 10 గుళ్ళు కట్టుకుని
దేవాదాయ ధర్మశాఖ ఇచ్చుకోండి. అసలు దేవాదాయ ధర్మశాఖను గుళ్ళే సరిగ్గా పనిచేయట్లేదు, అవి పక్కదారి పడుతున్నాయి. ఏ ఏ ఏ ఈవోని చూసినా కూడా లంచగొడితనం కనబడుతుంది, దేవాలయాల భూములు కబ్జాలు కనబడుతున్నాయి, అక్రమంగా విధానాలు కనబడుతున్నాయి. ఎప్పుడైతే దేవాదాయ ధర్మశాఖ రద్దుపరచబడుతుందా అని మేము స్వాములందరం మేము ఎదురు చూస్తుంటే నువ్వు కొత్తగా గుడికి మళ్ళీ దేవాదాయ ధర్మశాఖ ఇస్తున్నావంటే అసలు వాళ్ళెవరు తీసుకోవడానికి, నువ్వెవరు ఇవ్వటానికి? అసలు దేవాలయ భూమి మాకు ఇస్తాను భూమిని వాళ్ళకెలా ఇస్తావు అని మేము అన్నాం. లేదని అప్పుడు అన్నాం, మీరు దేవాలయం ఇచ్చుకోండి, మీ ప్రాజెక్టు మొత్తం కూడా దేవాదాయ ధర్మశాఖ ఇచ్చుకోండి, మాకు అనవసరం, మాకు ఏ కాగితం అయితే రాసిచ్చారో అది ఇవ్వాలి. అప్పుడు పిన్ పాయింట్ దగ్గర ఇమ్మని అడిగాం మేము. మా దగ్గర అది కాగితం ఉందండి, 2 కాగితాలు మా దగ్గర ఉన్నాయి, మీకు సంతకాలు పెట్టినాయి. దాన్ని బస్తీ వాళ్ళ మాట విని పక్కకు వచ్చాం. ఇప్పుడు మేము అనుకుంటున్నాం, అసలు బస్తీ వాళ్ళు ఎందుకు పక్క జరగమన్నారు? వీళ్ళే వాళ్ళతో ఏమైనా చెప్పి జరిపించారా? ఎందుకంటే ప్రతిదీ అనుమానించాల పరిస్థితులు వచ్చినాయి, ఎందుకంటే పరిస్థితి అలా వెళ్తుంది కాబట్టి. బస్తీ వాసులకి ఏమైనా ఇందులో అనుకూలంగా ఏమైనా మాట్లాడి ఉండే అవకాశం ఉంది? లేకపోతే నేను బస్తీ జనులు కూడా ప్రశ్నిస్తున్నాను, మిమ్మల్ని నేను అనుమానిస్తున్నాను అని మాత్రం తప్పు చేస్తారని చెప్పను, కానీ ఆలయం స్థలము దేవుడి పేరుతో లేకుండా ఎందుకు తొందరపడుతున్నారు ప్రతిష్టకి? 4 సంవత్సరాల నుంచి నేను ప్రతిష్ట తొందర హడావిడి, ఇప్పుడు మీకు ఎందుకు హడావిడి వస్తుంది? గత 20 రోజుల మట్టమ్మా జరుగుతుందమ్మా, గత 20 రోజులు జరుగుతుంది. ఈలోగా మేము వెళ్ళి కలవడం జరిగింది. రేపు 27వ తారీఖు ప్రతిష్ట అంటున్నారండి. అయితే ప్రతిష్టకి మేము అడ్డుపడమండి, ఎందుకంటే దేవాలయ ప్రతిష్టకి ఏ స్వామి అడ్డుపడకూడదు, దాన్ని ఆపకూడదు, మేము ఆపమండి. ఎందుకంటే చేసుకో, మాకెందుకు, నీ ఇష్టం. కానీ 2750 గజాల అభయాంశ పేరుతో ఇస్తానన్నారు, అది ఇచ్చే వరకు మా ఉద్యమం మాత్రం ఆపమండి. చాలా ఉధృతంగా తీసుకెళ్తాం. అవసరమైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం ఈ విషయం మీద. ఎందుకంటే అప్పుడు మొక్కలు కూర్చోమండి, ఈ రాష్ట్రంలో ఉన్న 100 మంది పీఠాధిపతులు మొత్తం కూడా వెళ్ళి కూర్చుంటాం ముఖ్యమంత్రి దగ్గర, మాకు న్యాయం చేయండి అని. ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీ వేయాల్సిందే, నిజాన్ని నిగ్గు తేయాల్సిందే. దీంట్లో డబ్బు తిన తిమింగరాల అవినీతి పనులు ఎవరన్నా బయటికి రావాల్సిందే అని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్ గురుగారు, ఇప్పుడు ఒకవేళ అదే స్థలం గనక ఏ చర్చ్కో లేకపోతే ఏ మసీదుకో గనక ఇస్తాము అని అనుంటే గనక ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా దాన్ని ఎక్కడ కూడా ఆపే పరిస్థితి మనకి ఎక్కడ కనబడదు. కానీ అదే తీరు ఒక హిందూ దేవాలయాల విషయాలకు వచ్చేసరికి ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు మనకి ఇతర మతస్థుల్ని ఇప్పుడు మనం అంటాం కాదు కానండి, అక్కడ తప్పున్నా కూడా ఐకమత్యం ఉంటుందండి, ఇక్కడ ఒప్పున్నా కూడా మనలో ఐకమత్యం ఉండదండి. ఎందుకంటే నా చిన్న బొజ్జకి శ్రీరామ రక్ష నా వరకు గడిచిపోతుందిగా అనే పరిస్థితులే ఇక్కడ కనబడతాయండి. అందువలన దుర్మార్గం ఎక్కువ పనిచేస్తుంది, సన్మార్గం అణిగిమణిగి ఉంటుందండి. అలాగే మాకు మా గురువులు నేర్పేది కూడా శాంతి 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 అనే వచనాలనే నేర్పుతారు. ఎందుకంటే నువ్వు చక్కటి, అందుకనే భారతదేశం జగద్గురుస్థానం ఎప్పుడు వచ్చిందండి, ఆ శాంతి అనే మంత్రంతో వెళ్ళింది. అందుకని మేము కూడా ఇప్పుడు నిన్న ఏం చేసాం, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము శాంతి అయిందో కొంతసేపు కూర్చుని వచ్చేసాం. ఏ పరుష పదాన్ని మేము ఉపయోగించలేదు. మాన్యశ్రీ రంజిత్ రెడ్డి గారనే మాట్లాడాం, కానీ ఇక్కడ అగౌరవపరిచే మాటలు మేము మాట్లాడు. ఎందుకంటే మేము సంస్కారవంతులు, మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన గుణము, మా గురువులు నేర్పిన సాంప్రదాయ విషయాలు. అందుకు సంస్కారవంతమైన జీవన విధానం ఉంటుంది, కానీ తప్పుదారులు ఉండండి. కాకపోతే ఆ యొక్క హిందువులు అలా ఉంటారు కాబట్టి ఇటువంటి గుత్తాధిపత్యం ఉన్న పెట్టుబడి చేయాల్సిన పారిశ్రామికవేత్తలకి అరుసైపోయిందండి. అదే వాళ్ళు అనుకోండి, ముడ్డి మీద తన్నేసేసి పని నేర్చుకునేవాళ్ళు. మేమేంటి, వారు ఎంతో మంచి మనసుతో ముందుకు వచ్చారు కదా ఇవ్వటానికి అడగంగానే, కాబట్టి వాళ్ళు మంచి చేస్తారని ఎదురు చూస్తాం. కానీ మళ్ళీ దాంట్లో ప్లేట్ పెరాయింపే వ్యవసాయం. ఇప్పుడు ఒక్కొక్క అపార్ట్మెంట్ అక్కడ 11 కోట్లకు అమ్ముతున్నారంటండి, ఒక అపార్ట్మెంట్ 11 కోట్లకు అమ్ముతున్నారండి. మరి ఎన్ని అపార్ట్మెంట్ అంటే సుమారుగా ఎన్నో వందల అపార్ట్మెంట్లు కడుతున్నారని చెప్పి అన్నారు. మరి దాంట్లో ఎంతండి ఇది, ఎంతండి దీని, ఈ భూమి ఎంతండి, ఇవ్వచ్చు కదా. అది కూడా పోనీ ఎక్కడ ఉంటుంది, మీ ప్రాంగణంలో ఉంటుంది కదండి. ఆ భూమిని ఏమన్నా సంజీవ భరతంలాగా ఆంజనేయులాగా మేము తీసుకెళ్ళిపోతామా? ఎవరు తీసుకెళ్ళలే కదండి, అక్కడే ఉంటుంది కదండి. మేము అక్కడికి వస్తామా? మేము రాం కదండి, మీ ఆదుల్లో ఉంటుంది కదండి. ఇప్పుడు బస్తీ వాళ్ళు కూడా మీ మాట వింటున్నారు కదండి, మీరు ఏది చెప్తే వింటున్నారు కదండి. వాళ్ళు ఆ స్థలం దేవుడి పేరు రాకపోయినా పర్లా మాకు అంటున్నారు కదండి. ఎందుకంటే ప్రతి అక్కడ ర్యాలీ చేసేప్పుడు మీరు లక్షలు ఇస్తున్నారని చెప్పి తెలిసింది, వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. మేమన్నా ధర్మో రక్షిత రక్షిత, ఏ ధర్మాన్ని మీరు ఇచ్చారో ఆ ధర్మాన్ని పరిపాలన చేయండి అని మాత్రం అడుగుతున్నామండి.